ప్రియమైనటువంటి దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఆదివారము మనకు ఎంతో ఒక పవిత్రమైనటువంటి రోజు. దైవారాధనలో ప్రభుని మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తూ దివ్య పూజా బలిలో మనం పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే ఎంతో ఆశీర్వాదం. ఈరోజు ఒక గొప్ప వాక్యము మనం వినబోతున్నాం. సోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. ఆయన ఒక గొప్ప కార్యము నిమిత్తమై మానవ రూపాన్ని ధరించాడు. అవతారం, మనుష్య అవతారాన్ని ఆయన ధరించాడు. ధరించి ఆయన ఆ కార్యాన్ని నెరవేర్చి తిరిగి దేవుని సన్నిధికి ఆయన వెళ్ళిపోయాడు. మోక్షానికి చేరుకున్నాడు. మోక్షారోహణ పండుగ ఈరోజు. చనిపోయి పునరుత్థానమయ్యి సజీవముడై లేచి 40 రోజుల పాటు తన శిష్యులకి దర్శనమిస్తూ వారిని బలపరుస్తూ వారిలో ఉన్నటువంటి అనుమానాలన్నీ తొలగిస్తూ చివరికి ఆయన మోక్షానికి వెళ్ళిపోయాడు. తన పనిని ముగించుకొని దేవుని సన్నిధికి చేరుకున్నాడు. సోదరి సోదరులారా, మనమందరము కూడా మన గతి కూడా అంతే. మనందరి గతి అలాంటిదే. ఏ ఉద్దేశం కోసమో మనమందరము కూడా ఇదిగో ఈ భూమి మీద పడ్డాం. మన యొక్క జీవితాలు భగవంతుని సన్నిధిలో ప్రారంభమయ్యి ఇదిగో ఈ భూమి మీద మనం ఆయన ప్రణాళిక మేరకు జీవితాన్ని పొంది జీవిస్తూ తిరిగి ఆయన సన్నిధికి చేరుకునే ప్రయాణంలో ఉన్నాం. మనమందరం కూడా తిరుగు ప్రయాణం. మనమందరము తిరుగు ప్రయాణంలో ఉన్నాం. భగవంతుని చెంతకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నాం. యేసయ్య ఏ విధంగా అయితే ఒక కార్యము నిమిత్తమై వచ్చి ఆ కార్యాన్ని సమాప్తి చేసి తిరిగి దేవుని చెంతకు చేరుకున్నాడు, నువ్వు నేను మనమందరము అదే విధంగా భగవంతుని సన్నిధికి చేరుకుంటాం. ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే తిరిగి వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చాము మనం? భగవంతుని దగ్గర నుంచి. మన యొక్క జీవానికి మూలం ఎక్కడా? భగవంతుడు, తండ్రి సన్నిధి, భగవంతుని సన్నిధి. అదే మనకు మూలం, ప్రారంభం, ఆది. అంతం ఎక్కడ అంటే అక్కడే తిరిగి. కాబట్టి ఈ ప్రయాణంలో మనం ఉన్నాం. యేసు ప్రభు అంటాడు, నేనే ఆదియును నేనే అంత్యమును అంటాడంటే ప్రారంభాన్ని నేనే, ముగింపును నేనే. మనందరి జీవితాల్లో అదే జరుగుతుంది. మనం ఎక్కడ ప్రారంభిస్తామో తిరిగి అక్కడికే చేరుకుంటాం. మరి ఈ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో మనం కొన్ని విషయాలు గమనించుకుంటూ వెళ్ళాలి. ఈ జీవిత ప్రయాణంలో కొన్ని విషయాలు గమనించుకుంటూ, నేర్చుకుంటూ, తెలుసుకుంటూ మనం వెళ్ళాలి. ఆ విషయాలు ఏమిటి అన్నది వాక్యంలో చూద్దాం. ఈనాటి వాక్యం ద్వారా మనం చూద్దాం. మొదటి పఠనం అపోస్తుల కార్యాల్లో మనం చదివినటువంటి వాక్యం 1వ అధ్యాయము 9వ వచనం. అంటే ఈ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో మనమందరము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ మాటలు పలికిన పిదప
వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనుపోబడెను. పరలోకమునకు ఎత్తబడెను లేదా కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను అని వాక్యములో ఉంది. సోదరి నేర్చుకోవాలి. యేసు ప్రభువుల వారు పరలోకానికి కొనిపోబడెను, ఎత్తబడెను. వారందరూ చూస్తుంటే ఆయన అలాగా ఎత్తబడ్డాడు. ఏలియా ప్రవక్త అగ్నిరథముల మీద పరలోకానికి ఎత్తబడ్డాడు. సరే, అది వేరే విషయం. యేసుక్రీస్తు ప్రభు ఎత్తబడెను. ఈ ఎత్తబడము అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఒక మాట. మనమందరము కూడా ఎత్తబడాలి. ఒకటి, దేవుని సన్నిధికి ఎత్తబడాలి మనం. దానికంటే ముందు నువ్వు నేను గుర్తుంచుకోవాలి, మనం అందరం మనుషులం. భగవంతుని దగ్గర నుంచి మనం మానవ జీవితాన్ని పొందాం, మానవ జన్మను పొందాం. ఒక సమాజంలో మనం ఉన్నాం, మనుషులుగా వ్యవస్థలో మనం ఉన్నాం. మన జీవితాలు ఎత్తబడాలి. ఎత్తబడడం అంటే ధన్యత గావించబడడం, ఎదగడం, అభివృద్ధి చెందడం, నిలబడడం. ఇన్ని రకాల అర్థాలు ఉంటాయి దాంట్లో. దేవుని సన్నిధికి ఎత్తబడ్డాడు, అది చూద్దాం. అది భగవంతుడు పని. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి ఎత్తబడాలా వద్దా అని దేవుడు నిర్ణయిస్తాడు, అది పక్కన పెడదాం. ఒక మనిషిగా భగవంతుని ఊపిరిని పోసుకున్నటువంటి మానవ జన్మను పొందినటువంటి మనం మన జీవితాలలో నిలబడాల, ఎదగాల, పైకి. చాలా ముఖ్యం. ఎదగాల, పైకి మనం ఎదగాల. పైకి ఎదగాలి అంటే ఏం చేయాలా? ఎవరు ఎదుగుతారు పైకి? ఒక వ్యక్తి ఎవరు ఉన్నతిలోకి ఎవరు వస్తారు? ఎవరైతే పట్టుదలతో శ్రమ చేసి తెలివితేటలు ఉపయోగించుకొని కష్టపడి చెమటోడ్చి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వారందరూ ఎదుగుతారు జీవితంలో. ఒక చదివే అబ్బాయి కానీ, చదువుకునేవారు కానివ్వండి, ఉద్యోగాలు చేసేవారు కానివ్వండి, పని చేసేవారు కానివ్వండి, వ్యాపారం చేసేవారు కానివ్వండి, అందరూ ఎదుగుతారు. ఎప్పుడు అంటే శ్రమ చేసి, కృషి చేసి, తెలివితేటలుగా ఉపయోగించుకొని, పట్టుదలగా ప్రయత్నిస్తే ఎదుగుతారు. ఒక పసిబిడ్డ నిలబడుతుంది ఎప్పుడు? మొదట్లో పాకుతుంది, దోగాడడం, చిన్నగా నిలబడడానికి ప్రయత్నించి చివరికి నిలబడుతుంది. జీవితాంతం దోగాడుతూ ఉంటుందా? ఉండదు. అలాగే మనము కూడా మన జీవితాల్లో ఎదగాలి, నిలబడాల. సోదరులు నిలబడాల, ఎదగాల, పైకి సాధించాలా. మనం సాధించాలా. ఏం సాధించాలా? మనందరికీ కోరికలు ఉంటాయి కదా. కోరికలు ఉంటాయి మనందరికీ. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే గారు ఇలా పోయారనుకోండి. ఆయన ఒక మంచి కారులో పోతారు కదా. ఎమ్మెల్యే మంచి కారు వేసుకొని పోతాడు. ఆ కారును చూసినప్పుడు కోరిక కలుగుతాయి మనకు. మీకు కలగవేమో కదా, మాకు కలుగుతాయి, కుర్రోళ్ళకి మాకు కలుగుతాయి.
నాకు కూడా ఆ కారు ఉంటే బాగున్నే అన్న కోరిక ఉంటుంది, కలుగుతుంది. కలగాల కోరిక, ఆ కోరిక కలగాల. నాకు కూడా అలాంటి కారులో నేను కూడా తిరిగితే ఎంత బాగున్నన్న కోరిక కలుగుతుంది, కలగాల. ఏం వాళ్ళకైనా మనకు ఉండకూడదా కారులు? వాళ్ళైనా కారులో తిరిగేది, మనం తిరగకూడదా? తిరగలేమా? ఉదాహరణ చెప్పుకుందాం, ఉదాహరణ. అలాంటివి కోరికలు కలిగినప్పుడు సాధించుకోవాలి వాటిని మనం. ఎదగడం అంటే అది. నీకు ఏమి కోరికలు లేకుంటే అది వేరే విషయం. కోరికలు ఉంటాయి మనకు. ఒక ఇల్లు చూసినప్పుడు నేను కూడా ఇంత మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండన్న కోరిక ఉంటుంది. సాధించుకోవాలా, సాధించుకోవాలా. నాకు ఇది చాలులే అనుకుంటాం మనం, మాకు ఇది చాలులే, పెంకుటిల్లు చాలులే అనుకుంటాం. సమస్య అక్కడే ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడంటే మాకు ఇది చాలులే అనుకుంటాం మనం ఎదగకపోవడానికి గల ప్రధానమైన కారణం మాకు ఇది చాలు అనుకోడు. మా అమ్మా నాన్నలు సంపాదించారు, నాకు సరిపోతుంది అనుకుంటాం చాలామంది. అందువల్లే మనం అక్కడే ఉంటాం. దేవుడు దాన్ని ఊరుకోడు. దేవుడు బాధపడతాడు అలాంటి వారిని చూసి. అయ్యో, ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇతని చేతుల్లో పెడితే, ఈమె చేతుల్లో పెడితే దాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని పోకుండా ఉన్నదాంతో సరిపెట్టుకుంటుందే అని బాధపడతాడు దేవుడు. జీవితంలో పైకి ఎదగాల్సింది పోయి ఉన్నదాంతో సరిపెట్టుకొని జీవిస్తున్నారే, దొరికిన దాంతో తృప్తి పడుతున్నారే అని దేవుడు బాధపడతాడు. సోదరి సోదరులారా, గమనించాలి మనం. యేసయ్య పరలోకానికి ఎత్తబడెను. ఎందుకు ఎత్తబడ్డాడు అంటే ఆయన ఊరికే ఎత్తబడలా. ఆయన దానికి తగ్గ శ్రమ, దానికి తగ్గ కృషి, దానికి తగ్గ ప్రయత్నం సర్వం చేశాడు. ఆయన పని చేశాడు, బాధలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ప్రాణమే దారపోశాడు. అంత చేస్తే ఆయనకి ఆ ఘనత. అలాగే మన జీవితాల్లో మనం నిలబడాలి, పైకి ఎదగాల. పైకి ఎదగాల. పైకి ఎదగాలంటే సాధించాల. ఉన్నదాంతో, దొరికిన దాంతో తృప్తి చెందితే సాధించలేము. పాస్ మార్క్ వచ్చిందిలే చాలులే అనుకుంటాం మనం. చాలదు. సమస్య అదే, పాస్ మార్క్ వచ్చింది చాలులే అనుకుంటాం. ఫస్ట్ క్లాసు రావాలన్నటువంటి పట్టుదల రాదు. ఆ విధంగా ఈ మార్కులు చాలులే అనుకుంటే ఫస్ట్ క్లాస్ రాదు. ఎందుకంటే ప్రయత్నం చేయం. దేవుడు బాధపడతాడు. సోదరి సోదరులారా, భగవంతుడు విలపిస్తాడంట మన యొక్క చేతగానితనాన్ని చూసి. అరే ఇంత మంచి గొప్ప ప్రశస్తమైనటువంటి జీవితం విరిగిస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారే అని భగవంతుడు బాధపడతాడు. కాబట్టి మనం జీవితంలో పైకి ఎదగాల. పైకి ఎదగాలంటే పట్టుదల ఉండాలి. జీవితంలో నేను చదవాలి, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, వ్యాపారం చేయాలా, ఇదిగో నా కుటుంబాన్ని గౌరవంగా నేను పోషించుకోవాలి, గౌరవంగా ఈ సమాజంలో బ్రతకాలా. ఎవడి మీద ఆధారపడడం కానీ, చేయి దాచడం కానీ, లేదంటే ఒక విలువ లేనటువంటి, గౌరవం లేనటువంటి మానవ జీవితాన్ని జీవించడం కానీ కాదు. నలుగురు దృష్టిలో ఒక గౌరవం, ఒక పరువు, ప్రతిష్ట జీవించాలా, డిగ్నిటీ అనే ఆ పట్టుదల మనలో ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి సోదరి సోదరులారా, ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ మనం ఇంకా చూడండి, మన పరిస్థితులు, పర్యావరణం, మన జీవన విధానాలు చూడండి, ఎదుగుదల ఉందా? మన కాళ్ళ మీద మనం నిలబడి జీవించగలుగుతున్నామా, లేదా ఇంకొకరి మీద ఆధారపడే ఉన్నామా? ఆలోచన చేయాలి.
యేసు ప్రభు మోక్షారోహణ పండుగని మనం చేస్తున్నామంటే ఆయన సాధించాడు. ఆయన శ్రమించాడు, పట్టుదల కలిగి ఉన్నాడు, కష్టపడ్డాడు, సవాళ్ళను ఆయన ఎదుర్కొన్నాడు. ఎన్నో సవాళ్ళు ఆయనకి, ఛాలెంజెస్. శత్రువులు ఉన్నారు, వెనక్కి లాగిన వారు ఉన్నారు, నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన అవమానించిన వాళ్ళు ఉన్నారు, సూటిపోటి మాటలతో గేలి చేసిన వారు ఎంతమంది ఉన్నా కూడా పట్టుదలగా సాధించాడు ఆయన. అందుకే ఆయన ఎత్తబడ్డాడు. ఘనత, ధన్యత అందరం గ్రహించుకోవాలి ఈ విషయాన్ని. ఆ పట్టుదల, ఆ సాధించాలన్నటువంటి తపన మనలో ఉంటే దైవ సహాయం లభిస్తుంది, దేవుని సహాయం లభిస్తుంది. మనం 27వ కీర్తనలో చదువుకుంటాం, భగవంతుడు సాయం చేస్తాడు. సాధించాలన్నటువంటి తపన ఉండి భగవంతుని మీద నమ్మకం, భక్తి, విశ్వాసాలుంటే దేవుడు లేవదీయును. దావీదు అంటాడు, యెహోవా లేవదీయును అంటాడు. పాతాళములో ఉన్న వారిని యెహోవా లేవదీయును. 27వ కీర్తనలో మనం చదువుతాం ఆ మాటలు. 27వ కీర్తన 5వ వాక్యం, దేవుడు లేవదీయును, ఆదుకొనును, సహాయపడును. ఎవరికైతే జీవితంలో సాధించాలి, బాగా బ్రతకాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్నటువంటి తపన ఉండి భగవంతుని మీద భయభక్తులు ఉంటాయో వారికి యెహోవా నుంచి సాయం లభిస్తుంది. వాక్యం చదువుకుందాం. 27వ కీర్తన 5వ వాక్యం, ఆపత్కాలమున ఆయన నన్ను తన మందిరమున దాచియుంచును. సోదరి సోదరులారా గమనించండి, దేవుని మందిరములో అదే దావీదు అంటాడు, అయ్యా నీ మందిరమున నివసింపగలవాడెవడు, నీ పర్వతాన్ని ఎక్కగలవాడెవడు, అంతటి అర్హత ఎవడికుంది అంటాడు. నీ మందిరములో ఎవడికి చోటు, అంత అర్హత ఎవరికుంది అంటాడు. అలాంటిది ఏమంటున్నాడు, ఆపత్కాలమున నీవు నీ మందిరమున నన్ను దాచి ఉంచుదువు అంటే ఎలాంటి వారికి ఆయన మందిరంలో చోటు అంటే, ఒకటి జీవితంలో సాధించాలనే తపన, పట్టుదల, దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆయన ఏదైనా చేస్తాడు. భగవంతుని సాయం ఏ విధంగానైనా లభిస్తుంది. ఆపత్కాలమున నీవు నన్ను నీ మందిరమున దాచి ఉంచుదువు. తన దేవాలయమున నన్ను సురక్షితముగా మనుచుదు. నన్ను భద్రముగా, చూడండి, నన్ను భద్రముగా కొండ కొమ్మున నిలుపుదువు. కొండ కొమ్ము అంటే ఎత్తైన స్థలం, ఎవరికి అందడు అంటే అంత స్థాయికి దేవుడు లేవదీస్తాడు. ఎవడైతే ఈ పట్టుదల సాధించాలా, బాగా చదవాలా, ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలా, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, మంచిగా నా పని చేయాలా, వ్యాపారం ఏదైనా, ఏ పనైనా బాగా అందులో నా శ్రమ, నా కృషి, నా పట్టుదల, దానికి తోడు దేవుని మీద భక్తి, నమ్మకం ఉంటే మనకు కలిగే స్థితి, యేసయ్య ఏ విధంగా అయితే పరలోకానికి ఎత్తబడ్డాడో మనం కూడా కొండ కొమ్మున భగవంతుని సహాయంతో నిలబడతాం. అంటే ఎవరికి అందం, అంత స్థాయికి వెళ్తాం. సోదరి సోదరులారా, ఇది మనం గమనించుకోవాలి. జీవిత పాఠం, భగవంతుని సాయం ఉంటుంది. జీవితంలో నిలబడాలనుకునే వాడికి తప్పక దేవుని సాయం ఉంటుంది. లేదు కూర్చుంటా, తల్లిదండ్రులు సంపాదించి పెట్టింది తింటా కూర్చోనంటే మనం వాళ్ళ గురించి మాట్లాడుకోం. ఎవడు మాట్లాడు వాళ్ళ గురించి, ఎవడు పట్టించుకోరు కూడా. రెండవ విషయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. రెండవ పాఠం నేర్చుకోవాల్సింది మనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కనుక మీరు వెళ్ళి
కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ పితా నామమున పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము వసుకుచు జ్ఞాన స్నానమును వసుకుచు వారిని నా శిష్యులను చేయుడు. వారిని నా శిష్యులను చేయుడు అని యేసు ప్రభు చెప్పాడు. ఎవరికి? శిష్యులకి చెప్పాడు. అది కూడా ఏ సమయంలో? చివరిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళతో చెప్పిన చివరి మాటలకు, చివరి పలుకులు, ప్రభు మాట్లాడిన పలుకులు. మార్కు సువార్తలో కూడా మనకు అదే సందర్భం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. సందర్భం అదే. ఆయన పరలోకానికి వెళ్ళబోతూ చివరిగా తన శిష్యులందరినీ ఒక చోట చేర్చి చెప్పిన మాటలు. ఏం మాటలు అవి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు ఆయన వారితో ఇట్లనెను, వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపని వానికి దండన విధించబడును. ఇది కూడా ప్రభు చెప్పిన మాట. మత్తయ్య గారేమో ఇలా అంటారు, మార్క్ ఏమో ఇలా అంటాడు. అయితే సందర్భం ఒకటే. ఆయన పరలోకానికి వెళ్ళే సమయం, వాళ్ళందరినీ వదిలిపెట్టి దేవుని చెంతకు ప్రభు వెళ్ళే సమయం అది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాశారు. వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి మత్తయి ఒక రకంగా రాస్తే మార్కు ఒక రకంగా రాశారు. అయితే విషయం ఒకటే. చెప్పబడినటువంటి మాటల్లో తేడా ఉండొచ్చేమో కానీ సందేశం ఒకటే. ఏమిటి అది అంటే, మీరు వెళ్ళి అందరినీ కూడా నా శిష్యులను చేయండి అన్నది సందేశం. మరి ఏంటి ఆయన శిష్యులను చేయడం అంటే? సోదరులారా, ప్రభువు చెప్పాడు, మీరు వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చేయండి అన్నాడు. యేసు ప్రభుని శిష్యుడిగా చేయాలంటే ఎవరిని చేయగలడు? ఎవరిని చేయాలా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని పిలుస్తూ ఉంటాడు. మత్తయిని పిలిచినప్పుడు పేతురుని పిలిచినప్పుడు పేతురు చేపలు పట్టుకుంటూ ఉంటాడు. పేతురు, నువ్వు నన్ను వెంబడిస్తే చేపలు కాదు, నువ్వు మనుషులను పడతావు అంటాడు. నన్ను వెంబడిస్తే నేను మనుష్యులని పట్టువారిగా చేస్తాను అంటాడు. ఇవన్నీ మాటలు వేరువేరుగా ఉన్న సందేశం ఒకటే, అందులో ఉన్న విషయం ఒకటే. మీరు అందరినీ నా శిష్యులను చేయండి అన్నా, అందరికీ జ్ఞాన స్నానం ఇవ్వండి అన్నా, మీరందరూ మనుషుల్ని పట్టండి అన్నా, ఇందులో విషయం ఒకటే. ఏమిటా విషయము? సోదరులు గమనించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకోగలనా అంటే, పట్టడం అంటే ఇక్కడ నడిపించడం. ఆ రోజుల్లో ఏమో, ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక మనిషి ఇంకొక మనిషిని నడిపించగలడా? నడిపించలేడు. ఎవరికి వారు తెలుసుకోగలరు. మంచి చెడు అనేది ఎవరికి వారు తెలుసుకోవచ్చు. చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి యొక్క మెదడు ఎక్కువ పరిపక్వత కలిగినటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు. చిన్నపిల్లలకు కూడా విషయం అర్థమవుతుంది. మనం చెప్తే అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి. వెనకటి రోజుల్లో లాగా కాదు. ఈ రోజున మనిషి యొక్క మెదడు చాలా పరిపక్వత కలిగినటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు. ఏ విషయమైనా ఇట్టే గ్రహించగలరు. ఒకప్పుడు
టీచర్లు కొట్టేవాళ్ళు, పిల్లలకి నేర్పించేదాన్ని కొట్టేవాళ్ళు. ఇప్పుడు కొడుతున్నారా? కొట్టేదానికి లేదు, ఇప్పుడు చెప్పడమే. అంటే దీని అర్థం ఏంటంటే, ఇదిగో ఈ పిల్లవాడు నేర్చుకోవాలంటే వెనకటి రోజుల్లో కొట్టేవాళ్ళు. అంటే వాడికి అర్థం కాదు, మెదడు యొక్క సమర్థత అప్పుడు తక్కువ, అందుకే కొడితే కానీ వాడికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొట్టనవసరంలా, చెప్తే అర్థం చేసుకుంటాడు. అంటే అంత పరిపక్వత మన మెదడులో ఉంది, ఇప్పుడు మనిషిలో ఉంది. అందుకే కొట్టనవసరంలా, చెప్తే సరిపోతుంది అనేది సిద్ధాంతం. అందుకే స్కూళ్ళల్లో ఎక్కడ మనిషిని కొట్టేది లేదు, చెప్పడమే, ఇది మంచి ఇది చెడు అని చెప్పడమే. ఇప్పుడు ఈ రోజుల్లో అది కూడా అవసరం లేదు. మంచి చెడు నేను చెప్తే మీరు వినేది ఏముండదు, మీకై మీకు అనిపిస్తే తప్ప. సోదరి సోదరులారా, ఇది గమనించుకోవాలి మనం. నా హృదయములో నాకు అనిపిస్తే తప్ప ఇంకొకడు చెప్పిన మాట నేను వినను. ఎవ్వరూ వినరు, మీ బిడ్డలతో సహా వినరు. వాళ్ళకి లోపల అనిపిస్తే తప్ప వినరు. అయ్యా స్వామి, మా కొడుకు నా మాట వినట్లేదు, వినడు. అది అంతే, అది కాలం అలాంటిది, వినరు. ఎందుకంటే ఈ కాల ప్రయాణంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి రోజులు అలాంటివి. పాత రోజుల్లో వినేవాళ్ళు, ఇప్పుడు వినరు. ఎందుకంటే ఆ రోజులు దాటుకుని వచ్చేసాం మనం. ఇంకా ముందు రోజులు ఇంకా ఉండబోతాయి, ఇంకా భయంకరమైన రోజులు చూస్తాం మనం. అంటే ఇవన్నీ కూడా మనకై మనకు అనిపిస్తే తప్ప మనం వినం, ఎవరి మాట వినం. ఇది వాస్తవం సోదరి సోదరులారా. యేసుప్రభు అంటాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి నా శిష్యులను చేయండి అంటాడు. శిష్యుల్ని చేయగలమా? ఒక వ్యక్తి ఇంకొకరిని యేసుప్రభు శిష్యునిగా చేయగలడా ఈ రోజుల్లో? లోపల కలిగితే తప్ప ఏ వ్యక్తి కూడా ఇంకొకటి మాటలు వినో, ఇంకొక వాక్యం వినో, ఇంకొకటి వినో యేసుప్రభు శిష్యుడుగా అవ్వడు. హృదయంలో కలగాల, ఇదిగో నేను ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువు నాకు రక్షకుడు, ఆయన ద్వారానే నా జీవితం ఈ విధంగా ఉంది, ఆయన పొందినటువంటి, ఆయన చేసిన సహాయం మూలానే నేను ఈ రోజున బ్రతుకున్నాను అన్న విషయం హృదయంలో కలిగి, అప్పుడు వాడు నేను దేవాలయానికి పోవాలా, నేను ప్రభువుని నమ్ముకోవాలా అని వాడిలో కలిగితే తప్ప ఎంతమంది ఎన్ని రకాలుగా వాక్యం చెప్పినా శిష్యుడయ్యే ప్రసక్తే లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రభువు చెప్పాడు, మీరంతటా తిరిగి నా శిష్యుల్ని చేయండి అన్నాడు. ఇది ఒకడు చేస్తే ఇంకొకడు శిష్యుడయ్యేది ఏమీ లేదు సోదరి సోదరులారా. హృదయములో కలిగితే తప్ప, హృదయములో కలిగితే తప్ప ప్రభుని శిష్యుడిగా నేను మిమ్మల్ని చేసేది ఉండదు, మీరు మారేది ఉండదు, అది జరగదు. మనకై మనకు అనిపించాల, నేను ప్రభువుని నమ్ముకోవాలి అన్నది మనలో కలిగితే తప్ప. ఎవడో వచ్చి మనల్ని ఏదో చేస్తాడంటే ఏమి చేయరు, మనకై మనం ఎదిగితే తప్ప. ఆ నాయకుడు వచ్చి మాకు ఇది చేస్తాడు, ఈ నాయకుడు వచ్చి మాకు ఇది చేస్తాడంటే ఎవడికి ఏది చేయడండి. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. ఇవన్నీ అర్థం కాలేదంటే మీ కర్మ. ఎవడు ఇంకొకటికి ఏది చేయడు. ఎవడి బ్రతుకు వాడిదే, ఎవడి స్వార్థం వాడిదే. కాబట్టి నాకై నేను ఇదిగో నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలా, సాధించుకోవాలా, మంచి స్థితికి వెళ్ళాలా అన్న పట్టుదలతో నేను ఎదుగుతానేమో కానీ మా నాయకుడు వచ్చి మాకు అన్నీ ఇస్తాడంటే ఏ నాయకుడు వచ్చి మనల్ని ఉద్ధరించడు. ఆ భ్రమలో ఉంటే మన కర్మ, ఎవ్వరూ ఉద్ధరించరు. ఎవరికి వారు పైకి ఎదగాల్సిందే, ఎవరికి వారు భగవంతుని తెలుసుకోవాల్సిందే.
జీవిత సత్యం ఇది. యేసయ్య దాన్ని చెప్తున్నాడు ఇక్కడ, ఆ విషయాన్ని చెప్తున్నాడు. మీరు ప్రపంచమంతటా తిరిగి నా శిష్యుల్ని చేయండి, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానాన్ని ఇవ్వండి, మనుషుల్ని పట్టుకోండి అంటున్నాడంటే సోదరి సోదరులారా, 2 విధాలుగా మనం దీన్ని చేయొచ్చు. ఒకటి, మంచితనము చేత మనుషుల్ని గెలవచ్చు. మనం మంచితనం చేత అవతలి వ్యక్తిని మనం గెలవచ్చు, హృదయాన్ని గెలవచ్చు. మన మంచితనాన్ని చూసి అవతలి వ్యక్తి, ఓహో ఇతని మాట బాగుంది, ఇతని తీరు భలే ఉంది, ఇతని జీవిత విధానం భలే ఉంది, అతను నమ్మినటువంటి దేవుడు బహుశా ఇతన్ని ఆయన, అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, మనం కొలిచే దేవుడి గురించి ఆలోచిస్తారు. ఇతని పద్ధతులు బాగున్నాయి, ఇతను ఏ దేవుడిని కొలుస్తున్నాడు, యేసుక్రీస్తునా, ఓహో మంచి దేవుడు అనుకుంటారు. మనుషుల్ని గెలవడం వాక్యం చెప్పి జరగదు. అంటే ఇక్కడ నేను వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నేను తక్కువ చేయటం కాదు. హృదయములో, ఒక వ్యక్తి హృదయములో కలగందే బయట నుంచి ఎంత మాటలు విన్నా పనిచేయదు. హృదయంలో కలగాలి. ఏమో కలగొచ్చేమో కానీ వాస్తవానికైతే సోదరి సోదరులారా, ఒక వ్యక్తిలో అది కలగాలి, ఒక వ్యక్తిలో అది కలగాల. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. మనుషుల్ని గెలవాలి మనం. ఎలా అంటే మంచితనం చేత. మనకుండే మంచితనం, మనకుండే విలువలు, పద్ధతి, తీరు, వీటన్నిటితో అవతల వ్యక్తిని గెలుచుకోవాలి. రెండవది, మనిషిని గెలవాల. ఎలా అంటే సోదరి సోదరులారా, విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఖండించే వాళ్ళు ఉంటారు, మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఎదగకుండా చేసేవాళ్ళు ఉంటారు, మనం బాగుపడితే చూడలేనటువంటి వారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారందరినీ కూడా మనం గెలుచుకుంటూ పోవాలి, వాళ్ళని గెలవాలి మనం. అప్పుడు వాళ్ళు విమర్శించిన వాడు మన గెలుపును చూసి మనల్ని అనుసరిస్తాడు. అప్పటిదాకా మనల్ని ఖండించిన వాడు మన యొక్క తీరు చూసి మన వెంట నడుస్తాడు. 2 రకాలు. ఒకటేమో ఆధ్యాత్మికంగా, అంటే మంచితనము, పద్ధతి, దయా, జాలి, ఇలాంటి దైవిక గుణాలతో మనుషుల్ని గెలుచుకోవడం. రెండవది, మానవ సమాజంలో ఉన్నటువంటి మనము మన యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారందరినీ మనం పైకి ఎదిగి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఒక పని చేసామనుకోండి, ఒక పని చేస్తున్నప్పుడు నలుగురు నానా రకాలు అంటారు, 4 రకాలుగా అంటారు. దాన్ని మనం సాధించామంటే అబ్బా బలి చేశాడురా అని చెప్పి వాళ్ళు కూడా ట్రెండ్ సెట్ చేయాలి మనం. ఇంకో మాటలో, అర్థమయ్యే మాటలో చెప్పాలంటే ట్రెండ్ సెట్ చేయాలి. అప్పుడు విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక కొత్త పని ఏదైనా ప్రారంభిస్తే చాలామంది విమర్శిస్తారు. ఆ బోటు చేశాం కదా మొన్న, సిలువ మార్గానికి బోటు, అది చేసేటప్పుడు ఎన్ని విమర్శలో, ఇదేంది కొత్తగా ఉంది, ఇది అసలు అనవసరం అన్నారు చాలామంది, డబ్బులు ఖర్చు అన్నారు, ఇంత పెద్దది ఈ దారిలో పట్టదన్నారు, దాన్ని ఎవడు మోస్తాడన్నారు, నానా రకాలుగా విమర్శలు వచ్చాయి. అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఉదాహరణ. నానా రకాలుగా విమర్శించారు. ఎవడు పట్టించుకుంటాడు నీ విమర్శని? నీ మాటలు ఎవడు పట్టించుకుంటాడు? నేను ఒకటి అనుకుంటాం, దాన్ని చేసి తీరుతాం. నువ్వు అనేది నువ్వు అనుకో, అదంతా చేసి బాగా జరిగిన తర్వాత భలే ఉంది అన్న. అలా ఉంటుంది. గెలవాలా సోదరి, గెలవాలా. మనం గెలిచామనుకో మన వెనకాల నడుస్తారు.
యేసు ప్రభువుల వారు అది చెప్తున్నారు ఇక్కడ 2 విధాలుగా. ప్రపంచమందంతా తిరిగి నా శిష్యులను చేయండి అంటే, ఒకటి ఆధ్యాత్మికంగా మంచితనం, జాలి, దయ ఇలాంటి గుణాలు మనలో చూసినప్పుడు ప్రజలు మన దగ్గరకు వస్తారు. మనం కొలిచే దేవుణ్ణి వాళ్ళు కొలుస్తారు. పైకి చెప్పరేమో, కానీ లోపల యేసయ్యని ఈ రోజున ఎంతమంది నమ్ముకున్నారో క్రైస్తవులు కాకుండా మనకు తెలుసా? చాలామంది పైకి చెప్పరు, వాళ్ళంతే. యేసయ్యను క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది నమ్ముకో ఉన్నారు, కానీ బయటికి చెప్పుకోరు. వాళ్ళు దేవుని వాక్యం వినరు, గుళ్ళకు రారు, కానీ ప్రభువుని నమ్ముకొని ఉంటారు. యేసయ్య చెప్పేది అది. మనుషుల్ని పట్టుకోవడం అంటే ఆ విధంగా. ఇక రెండవది, మానవ కోణంలో నుంచి చూస్తే సాధించి తీరడం. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత దయా జాలి చూపించినా కొంతమందికి నచ్చదు. అలాంటి వారిని మనం మన యొక్క జీవితంలో సార్థకం ద్వారా వారు మన వెనక నడిచేటట్టు చేసుకోవడం మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచమంతటా తిరిగి అందరినీ నా శిష్యులను చేయండి అంటే ఈ 2 విధాలుగా. సోదరులారా, వాక్యం ఈ రోజున బైబిల్ను పట్టుకొని దేశం మీద పడితే ఏమీ రాదండి. ఇది నేను గ్రహించుకున్న సత్యం. క్షమించండి ఇందులో ఏదైనా తప్పు ఉంటే. బైబిల్ను పట్టుకొని ప్రజల మీద పడితే ఏమీ రాదు. మంచితనం ప్రభువు యొక్క గుణాలు, జాలి, దయ, కనికరము, ఇలాంటి గుణాలు కనుకుంటే ప్రజలు మనకు దగ్గరవుతారు. మనం ప్రజల్ని పట్టుకోగలం, గెలవగలం. బైబిల్ను పట్టుకొని పడితే ఆ దశ దాటేశాం, ఆ స్థితిని దాటేశాం. నేను చెప్పేది తప్పు కూడా అయి ఉండొచ్చు, కానీ బాగా ఆలోచిస్తే ఇదే వాస్తవం. సోదరులారా, రెండవది, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ద్వారా సాధించుకోవడం. మనం సాధిస్తే విమర్శించిన వాడు మన వెనక నిలబడతాడు. మనం గనక జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటే అప్పటి వరకు విమర్శించిన వాడు మన వెనక వచ్చి నిలబడి ఉంటాడు. కాబట్టి మనుషుల్ని గెలవాలి. మంచితనంతో, మన యొక్క సాధనతో మనుషుల్ని గెలుచుకోవాలి. ఇక మూడవది అపోస్తుల కార్యాలు 1:10. అపోస్తుల కార్యాలు 1:10, 1వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి గలిలయులారా, మీరు ఎందుకును ఇంకను ఇక్కడ నిలిచి ఉన్నారు? ఆకాశం వైపు చూస్తున్నారు. మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలవచ్చును అని వారితో చెప్పిరి. ఇది కూడా ముఖ్యమైన విషయం. యేసు ప్రభు శిష్యులందరూ అక్కడ ఉంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వారి కళ్ళకి కనబడలా, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు అక్కడనే చూస్తూ ఉన్నారు, ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ప్రభువు వారికి పని అప్పగించాడు. ఇదిగో మీరు వెళ్ళి సువార్తను బోధించండి అని పని అప్పగించాడు. ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలా. ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు ఆకాశం వైపు. ఇంతలో 2 వచ్చి వాళ్ళతో చెప్పారు, ఇంకా ఎందుకయ్యా ఇక్కడ ఉన్నారు? ఆయన వెళ్ళిపోయాడు కదా, వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి మీకు ఇవ్వబడిన పని చేయండి. ఇంకా ఆకాశం వైపు చూస్తే ఏమొస్తుంది? మీకు ఏమి రాదు.
ఆయన చెప్పిందేదో పోయి చేయండి. మీరు ఏ విధంగా ఆయన వెళ్ళాడో ఆయన మరలా తిరిగి వస్తాడులే, మీరెందుకు ఆకాశం వైపు చూస్తారు, వెళ్ళి ఆయన చెప్పింది చేయండి అని వాళ్ళకి చెప్పారు. సోదరులారా, చాలా ముఖ్యమైన ఒక మాట ఇందులో. మనలో కొంతమంది ఉంటారు, వీళ్ళకి మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది కోరిక, మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, అన్నీ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. నాకు అన్నీ బాగుండాలా, ఆ ఇల్లు వాళ్ళు భలే ఉండారు, నేను కూడా బాగుండాలా, వీళ్ళు భలే ఇల్లు కట్టుకున్నారు, నేను కూడా ఇల్లు కట్టుకోవాలా, వీటికి మంచి ఉద్యోగం వచ్చింది, నాకు కూడా మంచి ఉద్యోగం ఉంటే బాగుండు అన్నీ అనుకుంటారు. కానీ ఏది సాధించరు, సంపాదించుకోలేరు. మనం చీరాలు పోయామనుకోండి, షాపింగ్ మాల్కి వెళ్తే ఆడ అద్దాల్లో మంచి వస్తువులు పెట్టుంటాయి. బంగారు కొట్టుకు వెళ్ళామనుకోండి, రకరకాలు పెట్టుంటాయి. చూస్తాం, ఉంటే బాగుండు అనుకుంటాం, డబ్బులు చేతిలో ఉండవు. కోరిక అయితే అది నాకుంటే బాగుండు అనుకుంటాం, డబ్బులు ఉండవు చేతిలో. ఏం చేయాలి అప్పుడు మనం? డబ్బులు సంపాదించి దాన్ని కొనుక్కోవాలా? అది చెయ్యం. మళ్ళా అద్దంలో ఉన్న దాన్ని చూసి అది నాకుంటే భలే అనుకుంటాం, దాన్ని సంపాదించేది మాత్రం ఆలోచించం. ఆ చీర భలే ఉంది, దాన్ని కొనుక్కుంటే బాగున్నావు, 25,000, జబ్బులు లేవు, సరేలే అనుకుంటాం. ఒరే కష్టపడి సంపాదిస్తే 25,000 ఏంటి, 25 లక్షలైనా సంపాదించవచ్చు, అలాంటి 10 చీరలు కొనుక్కోవచ్చు, అది ఆలోచించు. మళ్ళా భలే ఉంది, కట్టుకుంటే బాగున్నావు, 25,000 డబ్బులు లేవు, సరేలే. వీళ్ళు ఆకాశం వైపు చూస్తుంటారు, ఏం చేయరు, ఆకాశం వైపు చూస్తుంటారు. నేను కూడా ప్రభువులాగా పోతే బాగున్ను అని అనుకుంటారు. ఏదన్నా చేస్తే కదా నువ్వు అక్కడికి పోయేది, ఏదన్నా సంపాదించుకుంటే కదా నువ్వు అక్కడికి పోయేది. ఏమి చేయకుండా అన్నీ చూస్తూ అది నాకుంటే బాగున్ను, ఇది నాకుంటే బాగున్ను అంటే ఎలా ఉంటే ఉండవు. సోదరులారా, మంచి జీవిత సత్యం. కొంతమంది అలా ఉంటారు, అన్నీ చూస్తూ అది ఉంటే బాగుండు అనుకుంటారు, దానికోసం ఏమీ చేయరు, చూస్తూనే బతికేస్తారు కొంతమంది. మనం అలా ఉండకూడదు, మనం అలా ఉండరాదు. అందుకే దేవుడు వాళ్ళ 2 మనుషులు వచ్చి వీళ్ళకి చెప్పారు, వీళ్ళు మళ్ళా ఆ ప్రభువును చూస్తూ బతికేస్తారేమోనని చెప్పారు. పైకి చూస్తే ఏమి రాదు, వెళ్ళండి, ఆయన చెప్పిన పని చేయండి, ఆయన చెప్పిన పని చేస్తే మీకు పైకి వెళ్ళొచ్చు మీరు అని చెప్పి పంపించారు. 2000 సంవత్సరంలో మన కొంతమంది పాస్టర్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంట. ఏమని? అంతం వచ్చేస్తుంది, సిద్ధపడండి, ప్రభు రాకడ వచ్చేస్తుంది, సిద్ధపడండి అని చెప్పి హోరెత్తి వాక్యాలు చెప్పేసరికి పాపం పిచ్చి జనాలు నమ్మి ఏం చేశారంటే, వీళ్ళు ఉన్న ఆస్తులు గీస్తులు అన్నీ అమ్ముకొని పని బాటలకు మానుకొని మరి ఇంత సంపాదించాను, అంతం వచ్చేసింది, దాన్ని సంపాదించిన దాన్ని కనీసం అందులో సగమైనా నేను అనుభవించాలి కదని చెప్పి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు.